స్టార్ట్ అవుతాయి, సంఘంలో సమస్యలు స్టార్ట్ అవుతాయి. అయితే అది 1000 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 10ల సంఖ్యలో ఉన్నా ఇది జరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు మనము యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. 12 మందిలో ఒకడు అంటే యేసుప్రభుని అప్పగించడానికి సాతాను ఒకరిని వాడుకున్నాడు. అంటే 12 మందిలో ఒకడు ఖచ్చితంగా ఉంటాడా? ఉంటాడు. మరి 12 మందిలో ఒకడు ఉన్నప్పుడు 1000 సంఖ్యలో ఉన్న సంఘంలో ఎందుకున్నాడు? ఖచ్చితంగా ఉంటారు. అంటే అపవాదికి చోటిచ్చే పరిస్థితి సంఘంలో ఏర్పడుతుంది అని మనం దాని నుంచి నేర్చుకోవాలి. ఇక్కడ ఒక ఫ్యామిలీ మనకు పరిచయం అవుతారు. 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద నున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వాడితో చెప్పాను. 4 వచనాలు చాలు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు ఈ వాక్యం చదివినప్పుడే మనకు అర్థమైంది. వారు ఏం చేశారు, వారి జీవితంలో ఏం జరిగింది అనేది. ఇంకా తర్వాత విషయాల్లో ఏం జరిగింది అనేది కింది వచనాల్లో మనకు ఉంటుంది. ఏం జరిగింది అనేది కింది వచనాల్లో ఒకసారి చదువుదామా? చదివేయండి అది కూడా. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణమును విడుగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టి ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదముల వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. చాలు, 10 వచనాలు మనం చదువుకున్నాం. జరిగిన సంఘటన. ఈ యొక్క సంఘటన తర్వాత ఈ ఆదిమ సంఘంలో విశ్వాసులందరికీ మిగుల భయం కలిగిందంట. దీని తర్వాత ఒక గొప్ప రివైవల్ వచ్చింది, ఒక గొప్ప ఉద్యమం వచ్చింది సంఘంలో. అంటే దేవుడి సంఘంలో పనిచేస్తున్నాడు. వెంటనే దేవుడు రెస్పాండ్ అయ్యాడు, శిక్ష వెంటనే వచ్చింది. అంటే సంఘంలో ఎంత హోలీనెస్ ఉందో చూడండి. సంఘంలో దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని లేకపోతే అబద్ధాన్ని, చెడును సహించలేదు. మరి ఇప్పుడున్నటువంటి కృపాకాలంలో చూస్తే సంఘాలు చాలా బాగున్నాయి చూడడానికి. ఎన్ని పాపాలు సంఘంలో జరుగుతూనే ఉన్నాయి. అన్ని పాపాలు లోకంలో జరిగేవన్నీ సంఘాల్లో జరుగుతున్నాయి. ఆయన దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు అనిపిస్తుంది కదా. అయితే ఆయన త్వరలో రాబోతున్నాడు. వాని క్రియలకు జీతం ఆయన దగ్గర ఉంది. ఆయన అన్నాడు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో, వాని క్రియలకు జీతం నా దగ్గర ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఆయన చెప్పాడు. కాబట్టి నీతిమంతుడు నీతిమంతునిగానే ఉండనేమో, దుష్టునిగానే ఉండనేమో. సంఘానికి రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంది. అయితే అప్పుడు శిక్ష వెంటనే వచ్చింది, ఇప్పుడు రావట్లేదంటే అర్థం ఏంటి? ముందు వస్తుందని మనం గ్రహించాలి. ఈ సంఘంలో దేవుడు ఎందుకు వెంటనే వాళ్ళని శిక్షించాడు? ఇద్దరు చనిపోయారు కదా. వాళ్ళకి ఆ శిక్ష రావడానికి గల కొన్ని కారణాలు ముందున్నాయి. మనం ముందు ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకు ఇవంటే మనం భయపడడానికి కాదు కానీ అపవాదికి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకుండా దేవునికి మాత్రమే మనం భయపడి లోబడి అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడడానికి కొన్ని హెచ్చరికలు మనం తీసుకోవాలి. వీరిద్దరూ శిక్షించబడడం అనేది ఈరోజు మనకు ఒక హెచ్చరికగానే తీసుకోవాలి. సరే, మొదటి వచనం ఏంటంటే, అననీయ సప్పీరా ఇద్దరు కలిసి పొలం అమ్మారు. అతడు
తన భార్య సపీరతో ఏకమై పొలం అమ్మాను. అంటే భార్యకి తెలియకుండా చేశాడా ఈ పని? పొలము భార్యకి తెలియకుండా అమ్మాడా? తెలిసే అమ్మాడు. ఏకమై అంటే ఇద్దరు కలిసే పొలం అమ్మారు. ఏక మనసు ఇక్కడ ఉంది. రెండో విషయం ఏంటంటే, భార్య ఎరుకునే వాడు దాని వల్ల కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టాను. రెండో విషయం, ఫస్ట్ది ఏంటంటే ఇద్దరు కలిసే అమ్మారు, తెలిసే అమ్మారు, ఏకమయ్యే అమ్మారు. రెండో విషయం ఏంటంటే భార్యకి తెలిసే, ఆమెకు ఎరుకనై కొంత దాచుకొని, తన భార్య ఎరుకనే అంటే ఆమెకి తెలిసే, ఆమెకి చెప్పే కొంత దాచుకొని కొంత తెచ్చాడు. తర్వాత ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసా? 8వ వచనం. అప్పుడు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అంటే భర్త ఏది చెప్పాడో భార్య కూడా అదే చెప్పింది. అంటే అక్కడ ఏం చేశారంటే అబద్ధం ఆడారు. అయితే ఈ అబద్ధం ఆడడానికి ఒకరికొకరు తెలిసి ఆడారా, తెలియక ఆడారా? తెలిసి ఆడారు కదా. తెలిసి అబద్ధం ఆడినా శిక్ష వస్తుంది, తెలియకుండా అబద్ధం ఆడినా శిక్ష వస్తుంది. ఆదికాండము 31వ అధ్యాయం ఒక్కసారి చూడండి, 19వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను వెళ్ళింది. ఏం చేసిందట? ఇంట్లో ఉన్న విగ్రహాలు, దేవతలను వారి తండ్రి రాహేలు, లాబాను అనగా రాహేలు తండ్రి, యాకోబు మామ, తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగతనం చేసింది ఆమె. ఇప్పుడు 31వ వచనం చదువుతాం. యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకొని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు. 35వ వచనం. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పాను. అతడు ఎంత వెతికిన నా విగ్రహంలో. సరే, ఇదంతా చదివిస్తే సమయం సరిపోదు కాబట్టి అక్కడ వచ్చిన చెప్పాను. జాగ్రత్త. యాకోబు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఇద్దరు కొడుకులు, ఏశావు, యాకోబు. ఇస్సాకు భార్య రిబ్కా, అంటే యాకోబు తల్లి. అయితే తన మామ దగ్గరికి పోవడానికి రిబ్కానే కారణం. యాకోబును రిబ్కా యొక్క అన్న దగ్గరికి పంపించేసింది. ఎందుకు పంపించిందని అదొక స్టోరీ. లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన చిన్న బిడ్డను ప్రేమించాడు, రాహేల్ను, లాబాను కుమార్తెను. ఆయన ఏం చేశాడంటే 7 సంవత్సరాలు జీతం చేస్తే ఇస్తా అన్నాడు. 7 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఆ తర్వాత ఇవ్వలేదు, లేయని పంపించాడు. తర్వాత నన్ను మోసం చేసావంటే ఇంకో 7 సంవత్సరాలు చేయమన్నాడు రాహేల్ కోసం. ఆ తర్వాత మరలా గొర్రెల విషయంలో మళ్ళీ 7 సంవత్సరాలు, మొత్తము 3 ఏళ్ళు 21 సంవత్సరం కొలువు చేయించుకున్నాడు. అప్పటికి యాకోబును బాగా దీవించాడు దేవుడు. 2 భార్యలు, వారికి సంతానం 11 మంది అయిపోయారు. ఇంకా చివరి వాడు పుట్టలేదు. ఇక సంపద కలిగిన తర్వాత లాబాను ఒకసారి గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొత్తం సర్దుకొని ఈయన భార్యలు, పిల్లలు తీసుకొని యాకోబు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, 19వ వచనం. రాహేల్ ఏం చేసిందంటే తన తండ్రి యొక్క దేవతలు ఉంటాయి, గృహ దేవతలు, బొమ్మలు, విగ్రహాలన్నీ కూడా దొంగతనం చేసింది. అవి తీసుకొని పోయింది. లాబాను వచ్చేసరికి వీళ్ళు లేరు, తన కుమార్తెలు, తన అల్లుడు, సంపద ఇవేమి లేవు. పోతే పోయిర్రు అని చెప్పి చూస్తే ఆయన విగ్రహాలు కూడా లేవు. కోపం వచ్చింది ఆయనకు. నన్ను మోసం చేసి చెప్పకుండా నా కుమార్తెలు తీసుకున్నది కాక నా విగ్రహాలు కూడా తీసుకుపోయాడు యాకోబు అని చెప్పేసి యాకోబు వెంటబడ్డాడు. మొత్తానికి దొరికించుకున్నారు. అది మనం 31వ వచనం చదువుకున్నాం. అప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు, నీ విగ్రహాలను ఎవరు తెచ్చారు? నీ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటాయో వారు బ్రతకకూడదు అన్నాడు యాకోబు. అంటే
ఈ తల్లి తెచ్చిన విగ్రహాలు యాకోబుకి, అంటే భార్య తాను చేసిన పని భర్తకు చెప్పలే. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తర్వాత మనం చూడొచ్చు. భర్తకు చెప్పిందా? చెప్పాలి. సరే, తండ్రి వచ్చాడు, దేవులాడుతున్నాడు, గుడారాలు వేసుకుంటారు కదా, అన్ని సామాన్లో వెతుకుతున్నాడు. యాకోబు అన్నాడు, ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు బ్రతకకూడదు, ఆ విగ్రహాలు ఎవరి దగ్గర దొరికినా మేము తీసుకురాలేదు అన్నట్టుగా యాకోబు చెప్తున్నాడు. తెలియదు కదా. ఇప్పుడు ఈ లాభాన్ని ఏం చేశాడంటే తన కూతురు రాహేలు ఉన్న గుడారాలను కూడా వచ్చి సామాన్లన్నీ వెతుకుతున్నాడు. ఆమె ఒక మూట మీద కూర్చుంది, ఒక బస్తా మూట మీద, అందులో ఉన్న విగ్రహాలు. ఇప్పుడు ఆమె లేవాలి, ఆమె లేస్తే విగ్రహాలు దొరుకుతాయి. కానీ ఏం చెప్తుంది? తండ్రితో కూడా అబద్ధం చెప్తుంది. తండ్రి, నేను కడగా ఉన్నాను, నేను చాలా కడగా ఉన్నాను, అపవిత్రత, నేను నన్ను ముట్టుకోకూడదు. అంటే అర్థం ఏంటంటే నేను లేవకూడదు. ప్రస్తుతం మీరు ఏమనుకోవద్దు దయచేసి, నేను కడగా ఉన్నాను, స్త్రీ ధర్మం కడగా ఉండేవి, నేను లేవలేను అని చెప్తుంది అనమాట. సరిగా ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు. అన్ని ఎతికాడు, దొరకలేదు, వెళ్ళిపోయాడు. కానీ విగ్రహాలు ఎక్కడున్నాయి? ఆమె కిందనే ఉన్నాయి. భర్తతో చెప్పిందా దొంగతనం చేసింది? చెప్పలేదు. ఇప్పుడు ఒక విషయం గమనించండి, ఒక చిన్న పాపము కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపం చేయాలి, ఒక చిన్న తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు చేయాలి. ఎలా జరుగుతుందో తెలుసా? న్యూస్ వింటున్నాం, చాలా ప్రతిరోజు వింటూనే ఉన్నాం కదా. ఒక ఆమె పెళ్ళైన ఆమె ఒక ఆయన ప్రేమించింది. మరి వారికి సహజీవనం చేయాలంటే ఏం చేయాలి? భర్త పిల్లలు అడ్డం ఉన్నారు. రీసెంట్గా ఈ మధ్యలో జరిగింది, మన మహబూబ్ డిస్టిక్ ఏరియా అనుకుంటా. భర్తని, పిల్లల్ని, అందరినీ చంపేశారు. అంటే వాళ్ళు చేస్తున్న అక్రమ సంబంధం. ఇప్పుడు భర్త ఉండగానే భార్య, లేకపోతే భార్య ఉండగానే భర్త చేసేదాన్ని ఏమంటారు? వ్యభిచారం, అక్రమ సంబంధం. ఆ తప్పు మరి తన భర్తకు తెలుస్తుందేమో అని చెప్పి కవర్ చేసుకోవడానికి ఏం చేశారు? వ్యభిచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి నరహత్య చేశారు. ఈ పాపంని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపం. అంతే కదా, బైబిల్లో కూడా జరిగినాయి కొన్ని సందర్భాలు. దావీదు ఊరియా భార్య విషయంలో అదే చేశాడు, బత్షెబ విషయంలో. ఇప్పుడు ఆమె చేసింది దొంగతనం, యథార్థత లేకపోవడం వలన. రెండో తప్పు ఏంటంటే దొంగతనం వలన ఇంకొక తప్పు ఏంటంటే అబద్ధం. తండ్రితో అబద్ధం, భర్తతో రహస్యం. ఆలోచించారా? నేను ఇలా తెచ్చాను, నా తండ్రి వెతుకుతున్నాడు, నీకు కూడా నేను చెప్పలేదు అని చెప్పి తన భర్తని యాకోబుకు చెప్పాలిగా. చెప్పిందా? చెప్పలేదు. ఏం జరిగింది? 35వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం 35:16. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరి కొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవ వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడుకుము, ఇదియో నీకు కుమారుడునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. చాలు, ఓకే. 31వ అధ్యాయానికి 35వ అధ్యాయానికి ఎంత గ్యాప్ ఉంది? 4 అధ్యాయాల గ్యాప్. కొంచెం కాలమే, కొంచెం సమయమే. ఆ తండ్రితో అబద్ధం ఆడింది, దొంగతనం చేసింది, ఆమె చేసిన పాపమును కప్పిపుచ్చుకుంది. చిన్న కుమారుడు బెన్యామీను పుట్టగానే చనిపోయింది. లేయా ఎన్నో సంవత్సరాలు బ్రతికింది. ఆ బెన్యామీన్ని పుట్టగానే ఆమె చనిపోతే ఆమెను సాధింది కూడా లేయానే. చిన్నది. మళ్ళీ యాకోబు ఎక్కువ ఆమెనే ప్రేమించాడు. ఒక విధంగా చెప్పాలంటే లే అంటే ఇష్టమే లేదు యాకోబు. ఫస్ట్ భార్య కాబట్టి తప్పదని ఉంచుకున్నాడు. అంతగా ప్రేమించాడు రాహేల్ని. కానీ రాహేల్ ఏం చేసింది? భర్తని మోసం చేసింది, తండ్రితో అబద్ధం ఆడింది. చెప్పండి, సంఘములో, ఆదిమ సంఘములో మనం చూస్తున్నాం, అననీయ సఫీరా భార్యాభర్తలు. సంఘం అంతా ఏం చేస్తున్నారో కళ్ళతో వారు చూస్తున్నారు. దేవుడు ఆజ్ఞాపించాడా మీ ఇల్లు అమ్మండి, భూములు అమ్మండి అని? సంఘం అపొస్తలు ఫోర్స్ చేశారా? అసలు అది ఆజ్ఞ కాదు. దైవ కృప అందరి అందు అధికం అవుతా ఉన్నప్పుడు, వారిలో దాతృత్వ హృదయము కలిగి సంఘం సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, ఒకే చోట సంఘం అంతా ఉన్నప్పుడు, వారి భోజనం, వారి అవసరాలు తీర్చబడడానికి వారికి కలిగిన దాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడుతున్నారు. అవసరాలు తీర్చబడుతున్నాయి, సంఘం అంతా పోషించబడుతున్నారు. ఒకే ప్రాంతంలో వేల మంది సంఘం క్రైస్తవులు కూడుకుంటున్నారు. ఎక్కడెక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఒకే చోట ఉన్నారు. వారు దాతృత్వ హృదయాలు కలిగి ఇస్తున్నారు. వీళ్ళని ఎవరు ఫోర్స్ చేయలే. మీ పొలం అమ్ముతారా, ఇస్తారా, చేస్తారా అన్నారు ఎవరన్నా? ఎవరనలే. వాళ్ళని చూసి మనం కూడా
చేద్దాం అనుకున్నారు, మంచిదే. అమ్ముదాం అనుకున్నారు, అమ్మారు, మంచిదే. ఆడి వరకు బాగుంది. అమ్మిన తర్వాత ఆ సొమ్ము వాళ్ళదిగా. వారి సొమ్ము విషయంలో, వారి డబ్బు విషయంలోనే వారు ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చింది? రీజన్స్ తెలుసా? అంటే నేను చెప్తున్నానంటే మనం నేర్చుకునే పాటలు, పరిశుద్ధాత్ముడు మనల్ని దైవ కృపలో నడిపిస్తున్నప్పుడు అపవాది ఆత్మ, సాతానొక ఆత్మ కూడా ఖచ్చితంగా మనతోనే, మన పక్కనే ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట. అబద్ధాలు ఆడడానికి, ఒకరినొకరు మోసం చేసుకోవడానికి, వంచన చేయడానికి, కపటంగా ప్రవర్తించడానికి, కొన్నిసార్లు వేషధారులాగా మనము జీవించడానికి సాతానే కారణం. అందుకనే మనం దేవుని ఆత్మను అడగాలి ఎప్పుడు, దేవా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపమని. పరిశుద్ధాత్మతో నింపబడి మనం ప్రతిదినం మనల్ని మనమే స్వపరీక్ష చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. లేకపోతే బ్రతకనివాడు సాతాను. ఐగుప్తుల నుంచి 20 లక్షల మంది బయటకు వచ్చారు. ఎంతమంది కనానికి వెళ్ళారు? పోనిస్తాడా? కనానికి పోనిచ్చాడా సాతాను వాళ్ళని? ఇప్పుడు ఫరో నుంచి తప్పించుకున్నారు, ఎర్ర సముద్రము నుంచి దేవుడు ఎన్నిటి నుంచి విడిపించుకుంటూ వచ్చాడు. ఇన్ని తప్పించుకొని వచ్చినా దేవుడు ఇంతగా వారిని నడిపించిన వాళ్ళు వెళ్ళారు. ఆ తరం వారు 2 తప్ప, యెహోషువ కాలాలు తప్ప ఆ తరం వారు ఎవరు కనానికి చేరలే. మధ్యలోనే వ్యభిచారం చేపించాడు, విగ్రహాలను చేపించాడు, అన్ని జనుల సహవాసం చేపించాడు. మోయాబ్ మైదానంలో దేవుని పిల్లల్ని పాడు చేయడానికి సాతాను ఎప్పుడు ఉంటాడు రెడీగా. మళ్ళీ చెప్తున్నాను, సంఘములో, ఆదిమ సంఘంలోనే ఎంటర్ అయ్యాడంటే ఈనాటి సంఘాల్లో సాతాను పనిచేస్తూనే ఉంటాడు. అయితే వానికి అవకాశం ఇవ్వకుండా బ్రతకడమే మన పని. ఆమేన్. ఎప్పుడు కూడా వాని స్వరం వినొద్దు. సాతాను స్వరము, వాని మాట మనం విని లోబడ్డామా అయిపోయినట్టు. ఇప్పుడు అప్పటి వరకు అంత దాతృత్వంతో పొలం అమ్మి, పొలం అమ్ముదాం, అందరు ఇస్తున్నారు, మనం ఇద్దాం అన్నది మంచిగా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పరిశుద్ధ ఆత్మకి ఛాన్స్ ఇవ్వలేదు, ఇక దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వలేదంట. భార్య ఎరకనే కొంత దాచుకొని కొంత తెచ్చి, ఓకే సరే కొంత మొత్తం ఇవ్వాలని అనిపించలేదు, కొంత దాచుకున్నారు, కొంత తెచ్చారు. అదే చెప్పొచ్చుగా, మాకు అంత ఇవ్వము, వాళ్ళు ఇచ్చారు కానీ మేము ఇవ్వము, కొంత ఇస్తామని చెప్తే అయిపోతుంది కదా. దేవుడు ఎందుకు రాంచి ఉంచాడు బైబిల్లో ఇలాంటి సంఘటనలు? అంటే ఇప్పుడున్న సంఘానికి చాలా మెలకువలు, హెచ్చరికలు అవసరమని. దేవుడు ఎప్పటికప్పుడు తన బిడ్డల కొరకు కావాల్సింది ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. అది మనం గ్రహించాలి. అననీయ సప్పీరాల స్టోరీ మనకు అవసరం లేదు అని అనుకున్నాం అనుకో, వాళ్ళగా మనం పప్పులో కాలేసే అవకాశం ఉంది. వాళ్ళ గురించి చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. అప్పుడు సాతానా నువ్వు ఈ పని చేస్తావు, సంఘంలో ఫ్యామిలీలను కూడా నువ్వు ఇలాగ పాడు చేస్తావా? అననీయ సప్పీరాలని మంచి భక్తులు, మంచి విశ్వాసులు, వాళ్ళు పొలం అమ్మాలనే మనసు వచ్చిందంటే మామూలు విషయం అండి, మామూలు విషయం కాదు. అసలు అమ్మరు పొలం, వాళ్ళు ఇచ్చారు మేము ఎందుకు ఇస్తామని అంటాం. కానీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడి అమ్మేశారు ఆల్రెడీ. అమ్మిన తర్వాత కూడా అక్కడ తప్పించుకున్నా, ఇక్కడ తప్పించుకోలేకపోయారు. అమ్మ కూడా చేయాలనుకున్నాడు, ఏం చేయలేదు, అమ్మారు. కానీ డబ్బు వచ్చిన తర్వాత దొరికిపోయారు. చేతికి డబ్బు వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ సాతానికి లోబడిపోయారు. అంటే క్రైస్తవ జీవితంలో ఎట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది తెలుసా? నేను ఈ పని చేయాలని రోషంగా ఉంటాం, కానీ మరి నెక్స్ట్ డే చల్లారిపోద్ది ఆ మంట, తెల్లారిసరికి పోతుంది. ఎవరు మాట్లాడారు? దేవుడా. ఈరోజు నేను చేస్తా ఇది అని చెప్పి రేపు చేయలేదంటే దేవుడు 2 తీరులు చెప్తాడా? ఈరోజు నువ్వు చెయ్యి అంటాడా, రేపు వద్దు అంటాడా? చెప్పండి. దేవుడు అంటాడా? చేయమన్న దేవుడు వద్దంటాడా? తెల్లారి సరే అన్నాడు. నెక్స్ట్ సేమ్ వాయిస్, దేవుని స్వరమే అన్నట్టుగా మనకి వినిపిస్తుంది అపవాది స్వరం. నేను చాలాసార్లు నా అనుభవంలో ఎన్నో నేర్చుకున్నాను. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి వారము ఈ వాక్యాన్ని బట్టి, అంటే బైబిల్లో చదువుతున్న ప్రతి లేఖనాన్ని బట్టి మనం పరీక్షించుకుంటూ ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంచెం ఇబ్బంది అనిపించినా మనం ఈ అధ్యాయం చదివే ముందుకెళ్ళాలి. 6వ అధ్యాయం పోవాలంటే 5వ అధ్యాయం అయిపోవాలి. మరి వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా, ఇబ్బంది పడుతున్నా పర్వాలేదు, అననీయ సప్పీరాల గురించి మనం తెలుసుకోక తప్పదు. ఓకే, ఇక సీక్వెన్స్ గా మీరు రాసుకుంటే ఒక 4-5 విషయాలు చెప్తాను, త్వరగా ముగించేద్దాం. రాసుకోండి. దాని వెలలో కొంత దాచుకొని ఇచ్చాడు. అయితే ఇదంతా ఆమెకు తెలుసు. అక్కడ రాహేలు తెలియకుండానే, భర్తకు తెలియకుండానే తప్పు చేస్తూ వచ్చింది.
అది కూడా ప్రమాదమే. దయచేసి కుటుంబాల్లో నిర్ణయాలు భర్తలకు తెలియకుండా భార్యలు నిర్ణయాలు డిసిజన్ తీసుకోకండి. ఇద్దరు కలిసి చేయండి. అయితే మంచి నిర్ణయాలు తీసుకోండి ఇద్దరు కలిసి. మన కుటుంబానికి ఏది క్షేమం, మన పిల్లలకి ఏది క్షేమం, మన సంఘానికి ఏది క్షేమం, మన ఆత్మీయ అభివృద్ధికి ఏది క్షేమం, మంచి నిర్ణయాలు తీసుకోండి. విష చేతనం లేకపోతే కక్ష చేతనం లేకపోతే కోపం చేతనం మనం తీసుకునే నిర్ణయాలు మనకి చాలా హానికరంగా మారుతాయి. రెండో విషయము, సగం విధేయత అనేది ప్రమాదం. అంటే పూర్తిగా విధేయత చూపడం ఆశీర్వాదం. విధేయత చూపినట్టే చూపి వెంటనే మళ్ళీ అవిధేయత చూపడం అనేది చాలా ప్రమాదం. తెలుసా మీకు? అననీయ సప్ఫీరాలు చేసింది అదే. విధేయత చూపారు అంటే వెంటనే సడన్ నిర్ణయం తీసుకున్నారు, పొలం వేశారు, డబ్బులు ఇంటికి తెచ్చుకున్నారు. రెండవది, ఇప్పుడు విధేయత లేదు, ఇక అది సగం వరకే ఉంది. సగం లోబడటం, సగం లోబడకపోవడం దేవునికి నష్టం కాదు, అది సంఘానికి నష్టం. మనం దేవునికి సంపూర్ణంగా లోబడాలి. మీకు తెలుసా సౌలు రాజు గురించి పాత నిబంధనలో? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం సమూయేలు ప్రవక్త అన్నాడు సౌలుతో, నువ్వు రాజు, ఇజ్రాయెల్కి రాజు కదా, దేవుడు చెప్తున్నాడు వెళ్ళి అమాలేకీయులను నువ్వు ఓడించి వారిని యుద్ధంలో పూర్తిగా వాళ్ళని చంపేయి, నాశనం చేయి, వారి మందలు కూడా మనుషులు కూడా ఏది ముట్టుకోదు, అసలు వస్తువు ఏది కూడా దేవుడు, అది శాపగ్రస్తమైంది అన్నాడు. దేవుడు చెప్పినట్టే సమూయేలు ప్రవక్త చెప్పాడు, సమూయేలు చెప్పినట్టే ప్రవక్త చెప్పినట్టు వెళ్ళాడు సౌలు, అతను చేశాడు. కానీ అక్కడ పోయిన తర్వాత బుద్ధి మార్చుకున్నాడు. ఏం తెలుసా? కొవ్విన వాటిని, కొన్నిటిని, శ్రేష్టమైన వాటిని బతికించాడు. రాజును కూడా బ్రతికించాడు, అగగు రాజును కూడా తీసుకొని వచ్చాడు, వెనకాల కొట్టంలో కట్టేశాడు మందలన్నిటిని. సమూయేలు ప్రవక్త వచ్చేసాడు, దేవుడు చెప్పింది చేసావంటే చేశాను. అయితే నాకు వినిపిస్తున్న అరుపులు కేకలు ఎక్కడి అంటే యెహోవాకు బలర్పించడానికి క్రొవ్విన వాటిని కొన్నిటిని కడగా ఉంచానన్నాడు. ఎవరు చెప్పారు నీకు ఉంచమని? దేవుడు ఏం చెప్పాడు అంటే విధేయత అనేది, లోబడటం అనేది సగం సగమే ఉండకూడదు. ఇప్పుడు నేను దేవునికి లోబడుతున్నానంటే నా జీవితంలో దేవునికి అన్నిటికీ నేను లోబడాలి. ఆమేన్. మనం అందరం అంతే. ఇప్పుడు కొన్ని విషయాలు లోబడి కొన్ని విషయాలు మనం లోబడట్లేదు అంటే అది మనకు ఆశీర్వాదం. సగం విధేయత కూడా ప్రమాదమే, అది చాలా ప్రమాదం. ఆ తర్వాత సౌలు రాజుగా ఇశ్రాయేలు మీద నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపడ్డాడు, సంతాపడ్డాడు. తర్వాత ఆయన ఎంత బతిలన్నా సమూయేలుకి ఇక క్షమాపణ దొరకలేదు, సౌలుకి. చివరికి ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో ఓడిపోయి తనను తానే ఆత్మహత్య చేసుకున్నాడు. కత్తి మీద పడి తానే పొడుచుకొని చనిపోయాడు, బోర్ల పడి. ఒక అన్యుని చేతులు చావడం కంటే, సున్నతి లేని ఫిలిష్తీయుని చేతులు చావడం కంటే నన్ను నేను చంపుకోవడం మంచిదని తనను తాను పొడుచుకొని చచ్చిపోయాడు. ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి పిలువబడిన సౌలు తన జీవితంలో అవిధేయత వలన తను రాజుగా కొద్ది కాలం మాత్రమే రాజుగా ఉండి తర్వాత తీసివేయబడ్డాడు. దావీదుకు దేవుడు పట్టాభిషేకం చేశాడు, దావీదును రాజుగా దేవుడు నియమించాడు. చూడండి, ఎన్నో సందర్భాలు బైబిల్లో చూస్తాం. మన వాక్యము అర్థం చేసుకోవాలి, సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు ఓహో దేవుని ప్రణాళిక ఇలా ఉంటుందా, మనం దేవునికి ఇలాగూ లోబడి జీవించాలా అని మనం అర్థం చేసుకోవాలి. అననీయ అతని భార్య తాము పొలం అమ్మిన డబ్బంతా ఇస్తున్నామన్నట్టు చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం మీరు చెప్పండి. పేతురుతో మొట్టమొదటి మాట వారు ఏం పలికారు? 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వాడితో చెప్పాను. అది తీసుకొని వచ్చారు. సంఘము, వేల మంది సంఘం, అపోస్తలులు, వారందరి ముందు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ కానుక ఏదైతే ఉందో దాన్ని బట్టి అందరూ చూసేటట్టు చెప్తున్నారు, ఇదిగో మాకు సర్వం, మాకు కలిగిన పొలం అంతా మేము తీసుకొచ్చి ఇస్తున్నాము అని. అంటే లేనిది అక్కడ క్రియేషన్. వాస్తవానికి ఇస్కరియోతు యూదా గురించి కూడా మనం నేర్చుకున్నాం. అందరు చూస్తుండగా ఈ అత్తరు ఎందుకు ఈ మరియ వ్యర్థంగా యేసు పాదాల మీద పోస్తుంది, నేలపాలు చేసింది, అమ్మి బీదలకి ఇయ్యొచ్చు కదా అన్నాడు కదా యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాల్లో. అంటే బీదలకి ఇంతకుముందు ఇచ్చాడా? లేదు. కానీ అందరి ముందు ఇతడికి బీదలంటే చాలా ప్రాణం, యేసయ్యకి కూడా లేదు బీదల మీద ప్రేమ, చూడు యూదాకుంది అనుకోవాలి. అంటే మనల్ని మనం మోసపుచ్చుకునే పని అపవాది అలా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు
అట్లా అలాంటి ఉచ్చుల్లో మనం పడకుండా జాగ్రత్త పడాలి. అంటే మనం ఏమి ఇచ్చామో అదే, ఏం చేసామో అదే, మన పనిని మన దేవుడు గుర్తించును గాక. మనం ఇచ్చేది మన దేవుడు గుర్తించును గాక. ఎందుకు చెప్తున్నా అంటే, నీ కుడి చేయి చేసేది ఎడమ చేయికి, అంటే కావాలని మనం చేయకూడదు, కానీ సందర్భం వచ్చినప్పుడు అదే హైలైట్ అయిపోవాలి. ఇప్పుడు మనం చేసే మంచి క్రియలైనా, సత్క్రియలైనా, నీతి క్రియలైనా, మనం చేసే ఉపకారాలైనా, దాన ధర్మాలైనా, సంఘంలో మనం చేసే పరిచర్యైనా, వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఇప్పుడు నన్ను మెచ్చుకోవాలి వీళ్ళు అన్నట్టు చేయకూడదు. అది మనకి నష్టం. అది వీళ్ళ నుంచి మనం ఆ పాఠం నేర్చుకోవచ్చు. అందరు చూస్తుండగా పేతురుతో, దైవ సేవకులతో అంటున్నాడు అననీయ, ఇదిగో పొలం ఏమేం తీసుకొచ్చాము, ఇంతేనా? 3వ వచనం, ఇంతకే అమితిరా, ఎందుకు నీ భూమిలో కొంత వేళలో కొంత దాచుకొని. అర్థమైపోయింది. ఎవరు చెప్పారు? ఈ సేవకునికి ఎవరు చెప్పారు అననీయ సంగతి? దేవుడు చెప్తాడు, దేవుడు తెలియజేస్తాడు. ఎవరు చెప్పలేదు, తెలిసిపోయింది ఆయనకు ఆల్రెడీ. అననీయ వస్తుండగానే తెలిసిపోయింది. వెంటనే అంటున్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరిద్దరు ఏకీవించారు. జాగ్రత్త. మన కుటుంబంలో మనం దేవుని పిల్లలం, దేవుడు మనల్ని చూస్తున్నాడు. భార్యాభర్తల మధ్య దయచేసి సీక్రెట్స్, అబద్ధాలు, మోసాలు, ఒకరినొకరు మోసం చేసుకోవడం సమాజంలో చూస్తున్నాం కదా. కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? సాతాను అందరినీ మోసం చేస్తున్నాడు. కాబట్టి ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. తల్లిదండ్రులకి ఏం తెలియదులేని పిల్లలకి ఏం తెలియదులేని తల్లిదండ్రులు, నా భార్యకి ఏం తెలియదులే నేను చేసేదని భర్త. మరి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించే విషయం ఏంటంటే, అననీయ సప్పిరాలను మన ముందు ఉంచి ఈరోజు మనం ప్రతి విషయంలో వారి ద్వారా హెచ్చరిక పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏదో పెద్ద తప్పు చేయట్లేదు, కానీ చిన్న చిన్న అబద్ధం కూడా పెద్ద తప్పు అవుతుంది కదా. అబద్ధాలు చెప్పకూడదు. భర్త భార్యతో, భార్య కూడా భర్తతో అబద్ధం అస్సలు చెప్పొద్దు. బాంబు బ్లాస్ట్ అవుతుంది రేపు. ఈరోజు బాగానే ఉంటుంది కానీ రేపు పేలుతుంది బాంబు. అది టైం బాంబు లాగా అనమాట. టైం వచ్చినప్పుడు పేలుతుంది కదా. సెకండ్స్ పడుతూ ఉంటాయి, టిక్ 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 అంటుంటుంది. మంచిగా ఉంది అనుకుంటాను ఒక్కసారి. అంటే సాతాను అలా చేస్తాడు మోసం. ఎంత మంచి ఫ్యామిలీని మోసం చేశాడు చూసారా. జాగ్రత్త. 3వ విషయం, ఔదార్యము, ఘనబుద్ధి లేకుండానే అవి ఉన్నట్టు తమకు పేరు రావాలని వారు కోరుకున్నారు. వాస్తవానికి వారికి నిజంగా ఔదార్యం లేదు, కానీ ఉన్నట్టుగా అందరూ అనుకొని వాళ్ళు అలా చేశారు. లోతుగా ధ్యానిస్తే ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు ఇలా జరిగిందంటే చాలా ఉంటాయి లోపల అంతరంగంలో జరిగే కహానీలు ఇవి. లోపల జరుగుతాయి ఇదంతా స్టోరీ తెలుసా. యుద్ధం, లోపల యుద్ధం జరుగుతుంది. చాలా మనం పరిశుద్ధ ఆత్మకు చోటు ఇవ్వాలి. ఆమేన్. దేవుని ఆత్మకే మన హృదయాల్లో చోటు ఉండును గాక. అవి లేకుండానే అవి ఉన్నట్టు తమకు పేరు రావాలని కోరుకోవడం చాలా తప్పు. అలా కోరుకున్నారు కాబట్టి పచ్చి అబద్ధాలు చెప్పారు. నిక్కచ్చిగా అబద్ధమే చెప్పింది ఆమె అయితే. ఖచ్చితంగా ఇంతకంటే ఇంతకేనంటే ఇంతకే మీరంటే ఇంతకే. నీ పెనిమిటిని మోసుకొని పోయిన వారి పాదాలు ఇగో వాకిట్నే ఉన్నాయి. అక్కడే పడి పనిష్మెంట్ పేతురు ఇవ్వలేదండి, దేవుడు ఇస్తున్నాడు. సేవకుడు కాదు అక్కడ ఇచ్చింది దేవుడు. ఇక్కడ సేవకుడు విశ్వాసం తేడా ఏం లేదు. నేనైనా మీరైనా అంతే. దేవుని ఎదుట మనము వ్యక్తిగతంగా, ముఖ్యంగా దయచేసి హృదయం మన వ్యక్తిగత జీవితంలో యథార్థంగా ఉండడానికి మనము ఈ లేఖనాల ద్వారా కొంచెం ఈరోజు హెచ్చరిక పొందాం. వారు అందరికంటే ఆత్మీయులని ఇతరులు అనుకోవాలని కోరుకున్నారంట. ఇది కపటం, వంచన. 4వ విషయం వింటున్నారా? అందరికంటే ఆత్మీయులు అని అనుకోవడానికి, ఇతరులు అనుకోవాలని కోరుకోవడం అసలు కోరుకోవద్దు. దయచేసి కోరుకోవద్దు. మనకు అసలు ఆ కోరికలు వద్దు. వాక్యం ఏముందంటే, మీరేమి చేసినను మనుషుల నిమిత్తం అని కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. అప్పుడు మనకి ఏ బాధ ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నాను. సంఘం నన్ను మెచ్చుకోవాలని నేను అన్ని ఏదో చేస్తున్నా. మీకు ఇష్టమైంది నేను చేస్తున్నా. మీరెవ్వరు నన్ను మెచ్చుకోలేదు, నన్నెవ్వరు మీరు పొగడలేదు, నన్నెవ్వరు మీరు అయ్యగారు సూపర్ అది ఇది అని అనలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి, మీరు అనలే. ఇప్పుడు నాకు బాధ అవుతుంది కదా తర్వాత. అంటే నేను అలా ఎక్స్పెక్ట్ చేసి
అది జరగపోయేసరికి బాధ అవుతుంది. నేనేమంటున్నానంటే, అంటే వాక్యం ఏమంటుందంటే, మనం అసలు ఎక్స్పెక్టే చేయొద్దు. ఇప్పుడు ఆయనే కోరుకోలేదు, ప్రభువే ఏమి కోరుకోకుండా మన కొరకు నిస్వార్థంగా ప్రాణం పెట్టాడా లేదా? వీళ్ళ కొరకు నేను చనిపోతే నాకు ఇది వస్తుందని ఆయన అనుకున్నాడా? ఏమొస్తుంది మనకు? మన ద్వారా ప్రభుకి మనం ఇంకా పాపులమై ఉండగానే యుక్త కాలమున భక్తిహీనులైన మన కొరకు ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టాడు, మరణించాడు. ఏమి ఆశించలే, బదులు ఆశించినది యేసయ్య ప్రేమ. అసలు అది ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. మనం కూడా అంతే. ఈరోజు నేను ఇంత ఇస్తున్నాను, ఇంత పరిచయం చేస్తున్నాను, నన్ను సంఘం మెచ్చుకోవాలి, పాస్టర్ గారు మెచ్చుకోవాలి, నేను ఇంత చేస్తున్నాను, నాకు సంఘం నుంచి ఘనత రావాలి. ఒకవేళ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే అవి రాలేదనుకో, తర్వాత మనం బాధపడడం కాదు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అసలు చర్చి మానేస్తాం. తెలుసా ఎంత ప్రమాదం అనుకున్నాం? చాలా బాధ అవుతుంది. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఏమి చేసినా మనుషుల నిమిత్తమని కాదు, మీరు ఏది చేసినా ప్రభు నిమిత్తమని చేయండి, ప్రతిఫలం ఆయన నుండి వస్తుంది, మీరు సంతృప్తిగా ఉంటారు. నేను నా దేవుని కొరకు ఖర్చు పెట్టాను, నా ప్రభువును ప్రేమించి నా ప్రభు కొరకు చేశాను. మనుషులు మెచ్చుకుంటేంది, మెచ్చుకోకపోతే, మనుషులు గౌరవిస్తేంది, గౌరవించుకుంటేంది, మనుషులు గుర్తిస్తేంది, గుర్తించకపోతేంటి. ఎవ్వరు గుర్తించాలని ఎప్పుడు అనుకోద్దమ్మా. నా ప్రభు నన్ను గుర్తిస్తే చాలా అనుకోండి. యూదా అదే పని చేశాడు, చాలాసార్లు చేశాడు తెలుసా. అది రివర్స్ అయింది ఆయనకు. అది దానివల్ల ఇన్సల్ట్ అయ్యి సూసైడ్ ఉరేసుకొని చచ్చిపోయాడు. ఇన్సల్ట్ అవుతుంది. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, హామాన్ అని, ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు. రాజు దగ్గర ఆయన మంత్రి, పర్సనల్. యూదులందరినీ చంపాలనే ఆలోచన ఆయనకు ఉంది. యూదులు అంటే ఆయన కోపం, ఎందుకంటే ఆయనకు యూదులు ఎవరికి నమస్కరించిన మొక్కరు. ఎస్తేరు పినతండ్రి అయిన ఒక ఆయన ఉంటాడు, మొర్దెకై. ఆయన ఆ రాజు దగ్గర, గవిని దగ్గర ఉండేవాడు. ఈ మంత్రి హామాన్ వస్తూ పోతున్నప్పుడు ఆయన అస్సలు నమస్కరించాడు. యూదులు ఎవరికి తల ఉంచరు, నమస్కారం చేయరు. కోపం, అందరూ ఆయనకి నమస్తే చెప్తారు, యూదుడు మాత్రం ఇటు నిలబడతాడు. అంతే, నేను దేవునికి తప్ప ఎవరికి మొక్కను అంటాడు. అంతే, యూదులు అంతే. దేవుడే చెప్పాడు మీరు ఎవరికి నమస్కరించొద్దని, నీ దేవుడైన ప్రభువుని తప్ప ఇంకే మనిషిని కూడా నువ్వు ఆరాధించొద్దు అంటాడు. యూదులు అది ఇప్పటికి ఫాలో అవుతారు. ఇప్పుడు కూడా ఎవరికి తల ఉంచారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ మీద ఉంది. ఇజ్రాయెల్ చిన్న దేశం, చుట్టూ కొన్ని పదుల సంఖ్యలో కంట్రీస్ ఉన్నాయి, అరబ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్. ప్రతి దినం యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గాజాకు ఇజ్రాయెల్కు, సిరియాకు ఇజ్రాయెల్కు ఎవ్వరికి కూడా తల ఉంచదు. ఇప్పటికి కూడా ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ వైపు చూస్తుంది, ఇజ్రాయెల్కి భయపడుతుంది. దేవుడు అది ఇచ్చాడు, ప్రౌడ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు ఉంటుంది అంటే దేవుని బట్టి ఉంటుంది. బట్ అలా మొక్కనందుకు కోపం, చంపాలి, యూదులు అందరినీ నాశనం చేయాలని ఒక తాకిదులు రాంచి లేనిపోయిన మాటలు వారి మీద చెప్పి ఆయన రాజుతోటి అన్ని చేయించాడు. కానీ ఏది చేశాడో అది తర్వాత ఆయన జీవితంలో అది రివర్స్ అయింది. ఆ స్టోరీ మీరు ఎస్తేరు గ్రంథం చదవండి, అందులో ఉంటుంది. ఇన్సల్ట్ అయిపోతారు, అప్పుడు బాధ అనిపిస్తుంది. అది అసలే రావద్దు. యూదా తన జీవితంలో అనుకున్నది ఏది జరగలేదు. ఎన్నోసార్లు యేసుప్రభు వారు తను మెచ్చుకోవాలనుకున్నాడు, అసలు మెచ్చుకోలేదు. యేసుప్రభు వారికి ఒకసారి కిరీటమే తెచ్చిపెట్టాడు. నేను అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. చివరికి అవకాశాలు లేక 30 వెండి నాణేలకు యేసుప్రభుని పట్టిస్తాను అని బేరం కుదుర్చుకున్నాడు. అంటే తనకు ఎప్పుడు కూడా యేసుప్రభు దగ్గర అనుకున్నది గౌరవం దక్కలేదు, శిష్యుల దగ్గర దక్కలేదు. తను అనుకున్నది ఏదే అనుకున్నాడో అది చేయలేదు. యేసుప్రభు అలాగ మెచ్చుకోలేదు, అలాగ పబ్లిసిటీ చేయలేదు. చివరికి ఆయన మీద కోపం వచ్చింది. ఆయన పట్టిస్తాను, మీరు ఎంత ఇస్తారు నాకు చెప్పండి. ఆ రాత్రి వెళ్ళాడు, గురువారం రాత్రి వెళ్ళాడు. మీకు ఆల్రెడీ కోపం ఉంది ఆయన మీద, నాకు కూడా ఉంది. మీకు ఆయన శత్రువు కదా, నాకు కూడా. మీకు ఆయన ఇబ్బందిగా ఉండు కదా, నాకు కూడా ఇబ్బందిగా ఉండదు. ఖతం చేద్దాం ఆయన్ని. రేపు మీరు ఏదైనా శిక్ష వేయించవచ్చు. ఈ రాత్రి నేను ఆయన్ని పట్టిస్తాను, ఆయన ఎక్కడుండో అడ్రస్ చెప్తాను, నాకెంత ఇస్తారు. ఆయన వయసు 30 ఏళ్ళు, అప్పటి వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. 30 నాణ్యాలు ఇస్తారు, 30 వెండి నాణ్యాలు ఇస్తారు, అయిపోయింది. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. మనము సంఘములో కొన్నిసార్లు మన విధానం సరిగ్గా లేనప్పుడు మనం ఎవరి మీద కోపం పడతా ఉంటాం, అటు ఇటు అయిపోతూ ఉంటాం. దయచేసి అది దేవుని చిత్తం కానే కాదు. వద్దు. దేవుడు నన్ను పిలిచాడు, ఆయన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు, నన్ను రక్షించాడు, నేను ఆయన బిడ్డను, నేను ఆయన్ని మయంపరచాలి. అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎవరు మనల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, ఎవరి ద్వారా మనకు సంతోషం రాకపోయినా పర్వాలేదు,
మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడు. మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆయన బట్టి మనం సంతోషించుదాం. అవకాశాన్ని సాతాను తీసుకుంటాడు జాగ్రత్త పడకపోతే. ఇది కపటం, వంచన. మత్తయి 6:2 అలాగే మత్తయి 23:5-7 వచనాల్లో ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదవండి. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. చాలు, కోరుదురు అన్న మాట మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం కూడా చదువుకున్నాం. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. అంటే కనపరుచుకునే ఆ విధానం అనేది దేవునిది కాదండి. పూర్తిగా సబ్జెక్ట్ అనేది దేవునికి సంబంధించిందే కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రార్థన విషయంలో, ఉపవాసం విషయంలో, ధర్మము కానుక ఇచ్చే విషయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసే చెప్పారు, మనుషులకు కనపడకుండా రహస్యంగా ప్రార్థన చేయి, రహస్యంగా ఉపవాసం ఉండు. రహస్యం 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 అని వాడతాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు మీ రహస్యమందున మీ తండ్రి చూచినట్టు మీ తలంటుకొని స్నానం చేసి మీరు గదిలోకి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయండి. రహస్యము, భక్తి జీవితమే రహస్యం. భక్తికి రహస్యం ఏంటి? రహస్యమే. విజయానికి రహస్యం ఏంటి? రహస్యమే. నీ ప్రార్థన ప్రజలందరూ చూడటం కాదు, ఎవ్వరు చూడనప్పుడు చేయాలి ప్రార్థన. మనుషులందరూ చూసేటప్పుడు కాదు. మనం చేసే నీతి క్రియలు, మన ధర్మాలు పోగొట్టుకుంటాం ప్రతిఫలం. లోకానికి క్రైస్తవునికి ఉన్న తేడా అది. అట్లని చెప్పి మనము ఓపెన్ గా పరిచర్య చేయకూడదు, చేయొచ్చు, కానీ మనము ఏమి కోరుకోవద్దు. మనం ఏమి ఇప్పుడు సంఘం అందరూ చూడాలి, ప్రజలందరూ నన్ను చూడాలి అని మనస్సుతో మనం చేయకూడదు. కానీ నా ప్రభు నన్ను చూడాలి, సంఘంలో నేను చేసే పని నా దేవుడు చూడాలి. హల్లెలూయా. అంటే మనసు, మైండ్ సెట్ అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఉద్దేశమే చాలా ప్రాముఖ్యం అన్నమాట. వారు అందరికంటే ఆత్మీయులని ఇతరులు అనుకోవాలని వారు కోరుకున్నారు. కనుకనే కపటము, వంచన చేయడము అక్కడ స్టార్ట్ అయింది. వంచన చేశారు కదా, కపటంగా ప్రవర్తించారు కదా. అమ్మింది ఇంతకు, తెచ్చింది ఇంత, చెప్పేది ఇంత. దేవుని మోసం చేయలేరు కదా. అందుకనే మత్తయి సువార్తలో మనం చదివిన లేఖనాలు శాస్త్రులు, పరిశీల గురించి యేసయ్య చెప్పాడు. వారు మొత్తం వేషధారులే. యూదులలో ప్రాముఖ్యంగా శాస్త్రుల తెగ, పరిశీల తెగ. మీరు ఆ 4 సువార్తలు చూడండి, యేసుప్రభు వారిని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు చేసేవన్నీ మనుషులకు కనబడు నిమిత్తం చేస్తారు. అంటే దోమలు వడగట్టి ఒంటెలు మింగేటోళ్ళు అనమాట. నేను చెప్పలేదు, బైబిల్లో యేసే చెప్పాడు. దోమలనే వడగడతారు అనమాట, వడబోస్తుంటారు. దోమలు ఉన్నాయి, మింగేది ఒంటెల్ని. దాన్ని ఏమంటారు? యేసే ఏం చెప్పాడంటే, వేషధారులైన పరిసయ్యులారా అన్నాడు. సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. అంటే సున్నం కొడితే సమాధులు ఎలా ఉంటాయి? క్యాండిల్స్ వెలిగిస్తే తెల్లగా అందంగా చూస్తే సమాధుల తోట, కానీ లోపల చచ్చిన శవం, ఎముకలు కుళ్ళిన వాసన వస్తుంది, కంపు. అది అన్నమాట. కాబట్టి అది చాలా ప్రమాదం. ఇప్పుడు అననీయ సప్పీరాలు సంఘంలో అందరు ఎలాగైతే ఉన్నారో అదే విధంగా ఉన్నారు. అందరు ఎలా ఇస్తున్నారో అలాగే ఇస్తున్నారు. అందరు ఎలాగ పొలము భూములు అమ్మారో అలాగే అమ్మారు. పైదంతా బాగుంది, కానీ లోపల ఏముంది? వంచన ఉంది, కపటనం ఉంది కదా. అయితే వాళ్ళకి తెలియదు, దేవుణ్ణి కాదు, వాళ్ళని వారే మోసం చేసుకున్నారు అని ఈ లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి మనము కొన్ని హెచ్చరికలు తీసుకున్నాం. దేవా, భక్తి జీవితంలో, మా హృదయంలో, మా యొక్క వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబాల్లో అననీయ సప్పీరాల గురించి మేము నేర్చుకున్న సంగతుల్లో ఎక్కడ కూడా ప్రభా వేషధారులుగా కానీ, కపట మనస్సు కలిగిన వారిగా కానీ, లేకపోతే అపవాదికి చోటిచ్చే వారిగా కానీ, చివరికి అబద్ధం ఆడేవారికి కానీ మేము ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకున్నారు. మరి అక్కడ రాహేలు కూడా మనం చదువుకున్నాం కదా, ఆమె భర్తతో, తండ్రితో అబద్ధం ఆడింది, భర్తను మోసం చేసింది. భర్తకి ఏమీ చెప్పలేదు, తన పర్సనల్ లైఫ్ అనేది. మరి ఎక్కడైనా దొరుకుతారు అపవాదికి. ఇప్పుడు భర్తకి చెప్పకపోయినా అక్కడ దొరికిపోయారు మోసం చేయడానికి, అబద్ధం ఆడడానికి. ఇక్కడ కూడా
భార్యాభర్తలు కూడా అబద్ధమాడి సాతానుకు దొరికిపోయారు. కాబట్టి సాతాను మనల్ని ప్రేరేపిస్తుంటాడు మన భక్తి జీవితాల నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి, దేవునికి విరోధంగా అబద్ధాలు ఆడడానికి. కొన్నిసార్లు భయంకరంగా మాటలు, బూతులు, చెడ్డ మాటలు, మరి ఇవన్నీ కూడా మనల్ని నాశనం నడిపిస్తాయి. అబద్ధం అనేది చాలా ప్రమాదమైంది. దేవుడు అన్నాడు, అబద్ధంలాడు నాలుక కోసివేస్తానన్నాడు కదా. అబద్ధంలాడు నాలుక కోసివేయబడును అని ఉంది. ప్రకటన గ్రంథం 21:8 మరి అబద్ధికులందరూ నరకంలో అగ్నిగుండంలో పాలు పొందుతారు. ఇది 2వ మరణం కదా. మాంత్రికులు, విగ్రహార్థికులు, నరహంతకులు, వ్యభిచారులు, అవిశ్వాసులు, పిరికివారు, అబద్ధికులు అంటే అబద్ధాలు ఆడే వాళ్ళు కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. తెలియకుండా సాతాను సంఘంలోకి ఎంటర్ అయ్యి దేవుని పిల్లల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఆమె తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అననీయ, సఫీరా భార్యాభర్తలు అయినప్పటికీ కూడా వారి ఇరువురిలో నిజాయితీ లేకుండా, యథార్థత లేకుండా, ధనాపేక్ష